నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలో తక్షణమే విలీనం చేయాలని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. శాసనసభ సమావేశాలలో శనివారం 0 అవర్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు పునర్విభజన చేపట్టారన్నారు. అప్పట్లో మండపేటను అమలాపురంలో కేంద్రంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు. దీంతో ప్రజలు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు కలిసి అమలాపురంలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తమను రాజమహేంద్రవరంలో విలీనం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారన్నారు. అయితే మండపేట వైకాపా ఇన్ఛార్జ్ స్వార్థంతో మండపేటను అమలాపురంలో కలిపారన్నారు. అమలాపురంలోని ఆయన ఆస్తులు ఉండడంతో ఈ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో విలీనం చేశారన్నారు. కాగా మండపేట నియోజకవర్గం నుండి అమలాపురం వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, రాజమండ్రి అయితే కేవలం 15 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, వాణిజ్య అవసరాల కోసం అనునిత్యం మండపేట నియోజకవర్గ ప్రజలు రాజమహేంద్రవరం వెళ్లి వచ్చే నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. జోగేశ్వరరావు గారు మండపేట జిల్లా పునర్విభజన జరిగినప్పుడండి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఎప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగు, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం కూడా ఎప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్.